బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో కేసీఆర్ కు సిట్ మరోసారి నోటీసులు ఇవ్వబోతున్నారు. హైదరాబాద్ లోని నందినగర్ నివాసంలో సిట్ అధికారులు నోటీసులు అందించనున్నారు. ఇవాళ విచారణకు రావాలంటూ సిట్ నిన్న నోటీసులు ఇవ్వగా మున్సిపల్ ఎన్నికలు అయ్యే వరకు సమయం కోరారు కేసీఆర్. దీంతో ముందుగానే హాజరు కావాలంటూ మరోసారి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే యోచనలో ఉంది సిట్. ఇసుక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ పలువురు అధికారులను నేతలను అయితే విచారిస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలైనటువంటి అటు కేటీఆర్, హరీష్ రావులను విచారించారు, అటు సంతోష్ రావును కూడా విచారించింది సిట్. దాని తర్వాత ఇప్పుడు కేసీఆర్ కు కూడా నోటీసులు అయితే అందించారు. కానీ మున్సిపల్ ఎన్నికలున్న నేపథ్యంలో నాకు మరొక డేట్ ఫిక్స్ చేయాలంటూ కూడా కేసీఆర్ మళ్ళీ విజ్ఞప్తి లెటర్ అయితే ఒకటి పంపించడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ నోటీసులు ఇచ్చే యోచనలో సిట్ ఉన్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. మరి కాసేపట్లోనే కేసీఆర్ అయితే నోటీసులు ఇవ్వబోతున్నారు సిట్. మరి హైదరాబాద్ లోని నందినగర్ నివాసంలో ఈ సిట్ అధికారులు నోటీసులు అయితే అందించనున్నారు. ఇసుక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ మరొకసారి కేసీఆర్ కు నోటీసులు అందించబోతున్నారు. విచారణకు రావాల్సిందిగా పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, ఈ రోజు మరి కాసేపట్లోనే సిట్ విచారించబోతున్నారు, అంటే నోటీసులు ఇవ్వబోతున్నట్లుగా మనకు సమాచారం అయితే అందుతోంది. అంటే నార్మల్ గా ఇంతకు ముందు అయితే నోటీసులు ఇచ్చారు, కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే ఇప్పుడు విచారణకు రాలేను అంటూ కూడా మరి ఒక లెటర్ను అయితే కేసీఆర్ పంపించారు. మళ్ళీ సిట్ కూడా విచారణకు రావాల్సింది, లేదంటే ఈ నోటీసులో ఏమని ఇవ్వబోతున్నారు? టైం ఏదైనా ఇచ్చే అవకాశాలు ఉంటాయా? టైం ఇచ్చే అవకాశం లేదన్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. నిన్న కేసీఆర్ ఏసీపీ వెంకటగిరికి, జూబ్లీహిల్స్ ఏసీపీకి తను రిప్లై ఇచ్చాడు. 160 సిఆర్పిసి కింద ఇచ్చిన నోటీస్కి తను రిప్లై ఇస్తూ ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో బిజీగా ఉన్నానని చెప్పి కేసీఆర్ అందులో తను ఇచ్చిన రిప్లైలో పేర్కొన్నాడు. ఎన్నికల కారణంగా హాజరు కావడం సాధ్యం కాదని చెప్పి నిన్నటి రిప్లై లేఖలో పేర్కొన్నారు. ఇంకా తేదీ ఖరారు చేయలేదని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి కేసీఆర్ విజ్ఞప్తి చేశాడు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల తర్వాత తాను వస్తున్నట్టుగా తన రిప్లై ప్రకారం తను చెప్పదలుచుకున్నాడు. 65 ఏళ్ల పైబడి తన వయసు ఉన్న నేపథ్యంలో సిఆర్పిసి సెక్షన్ 160 కింద ఇంటి వద్ద విచారణ జరపాలని చెప్పి ఒక విజ్ఞప్తిని కూడా అందులో మెన్షన్ చేశాడు. తన నోటీసు కూడా నందీనగర్లో కాకుండా ఎర్రావెల్లి ఫామ్ హౌస్లో తన ఇంటి వద్ద ఇవ్వాలని చెప్పి అందులో తను ఇచ్చిన రిప్లై 2 పేజీల రిప్లై దాంట్లో తన అడ్రస్ని కూడా మెన్షన్ చేశాడు. సిద్దిపేట జిల్లా మార్కూరు మండలం ఎర్రవల్లి గ్రామంలో తన నివాసం ఉంటుందని కూడా అందులో పేర్కొన్నాడు. అక్కడికే వచ్చి, అంటే సిట్ అధికారులు వయస్సు రీత్యా తన ఇంటికి వచ్చి విచారణ చేయాలని చెప్పి కూడా తన విజ్ఞప్తిలో పేర్కొన్నాడు. భవిష్యత్తులో ఏ నోటీసులు ఇచ్చినా కూడా సొంత చిరునామాకే పంపాలని చెప్పాడు. చట్టానికి పూర్తిగా సహకరిస్తానని చెప్పి కేసీఆర్ తన లేఖలో తెలిపాడు. బాధ్యత గల పౌరుడిగా విచారణకు సహకారం అందిస్తానని చెప్పారు. రాజకీయ ఒత్తిడి లేకుండా చట్ట ప్రకారం వ్యవహరించాలని చెప్పి సిట్కి కేసీఆర్ సూచించాడు. కానీ ఇవన్నీ తను 2 పేజీల రిప్లై ఒకవైపు అయితే, ఇవాళ సిట్ కూడా ఇవాళ ఉదయం నుంచి సజ్జనార్ నేతృత్వంలో విజయ్ కుమార్ కానీ, రితిరాజ్ కానీ, అంబర్ కిషోర్ జా కానీ మిగతా 10 మంది అధికారుల బృందం ఇవాళ ప్రత్యేక సమావేశం మళ్ళీ నిర్వహించింది. న్యాయ నిపుణులతో పాటు మిగతా అధికారులందరూ కూడా అందులో చర్చలో పాల్గొన్నారు. ఏదైతే కేసీఆర్ ప్రస్తావించిన విషయాలన్నింటినీ కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కు లోబడి సిట్టు విచారణ కొనసాగిస్తుంది కనుక 65 ఏళ్ల వయసు అనేది కేసీఆర్ చెప్పుకొచ్చారు. సొంత నివాసాన్ని కూడా చూపించుకొచ్చారు. కాబట్టి అందులో ఉన్న సాధ్యాసాధ్యాలేంటి, ఇంటికి వెళ్ళి విచారణ జరపాలనా, లేదంటే నిన్నటి నోటీసులో మాత్రం నిన్న 160 సిఆర్పిసి నోటీసులో క్లియర్గా కేసీఆర్ని హైదరాబాద్ పరిధిలోని ఒక ప్లేస్ చెప్పాలని చెప్పి సిట్ సూచించింది. ఎందుకంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ అనేది ఆమోదయోగ్యం కాదని చెప్పి పోలీసులు కూడా భావించారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ అనేది హైదరాబాదు మెయిన్ రోడ్లో ప్రధాన రహదారి పైన ఉంది. అది మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టుకు వెళ్ళే ప్రధాన రహదారి. అక్కడ సామాన్య జనాలు కానీ, వివిఐపీలు కానీ కంటిన్యూగా వాహనాలు వెళ్తుంటాయి, చాలా ఇబ్బంది పడుతుంటారని చెప్పి పోలీసులు కూడా భావించారు. కాబట్టి పోలీస్ స్టేషన్ వదిలిపెట్టి ఎక్కడైనా సరే, అంటే నందీనగర్ నివాసమా, లేదంటే ఇంకా వేరే ఏదైనా
ప్లేస్ చెప్పినా కూడా అక్కడికి వచ్చి విచారిస్తామని చెప్పి సిట్టే స్వయంగా ఆ నోటీసులో పేర్కొంది. ఎందుకంటే ఆ రోడ్డు పైన భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ వస్తే ట్రాఫిక్ జామ్ అయ్యే సమస్య ఉత్పన్నమవుతుంది. అది కూడా ఇవాళ యాక్చువల్గా విచారణ జరపాలి కాబట్టి ఇవాళ హాలిడే కూడా హైదరాబాద్లో లేదు. హాలిడే ఉంటే కనుక వేరు విషయం, జనాలు తగ్గుముఖం ఉంటారు. అది సండే అయితే కనుక అది వేరు విషయం. కానీ ఇవాళ హాలిడే లేదు కాబట్టి ఇవాటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రం వేరే ప్లేస్ అని చెప్పారు. కానీ కేసీఆర్ రిప్లై తర్వాత మళ్ళీ ఇవాళ సమావేశమైన సిట్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో విచారణ జరపడం అనేది కుదరదనేది కూడా ఒక అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ విచారణ జరపడం అనేది సాధ్యం కాదని చెప్పి సిట్ భావించినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది కేవలం హైదరాబాదులో జరుగుతున్న విచారణ క్రమం కాబట్టి హైదరాబాద్ పరిధిలోనే విచారించాలని చెప్పి సిట్ భావిస్తుంది. సో వయసుకు గౌరవం ఇచ్చి పోలీసులు ముందడుగు వేయాలి కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ సూచించిన ఏ ఇల్లైనా సరే, అది నందినగర్లోని కేసీఆర్ సొంత నివాసమా, లేదంటే వాళ్ళ చుట్టాల బంధువులకు సంబంధించిన ఇల్లా, అది బంజారాహిల్సా, మాదాపుర, కొండాపుర, సో ఇది ఎనీ అదర్ ప్లేస్, ఆ ప్లేసులకు వెళ్ళడానికి కూడా సిట్ అధికారులు సుముఖంగా ఉన్నట్టుగా ఇవాళ చర్చలో తేల్చిన క్రమంలోనే సిట్ కాసేపట్లో కొద్దిసేపట్లో మళ్ళీ కేసీఆర్కు నోటీసులు ఇవ్వడానికి ముందుకెళ్తోంది. ఇప్పటికే నోటీస్ కాపీలు సిద్ధం చేసినట్టుగా సమాచారం. అది తేదీ ఏంటనేది కూడా కొద్దిసేపట్లో నోటీస్ కాపీని బట్టి తెలిసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇందులో కేసీఆర్ విజ్ఞప్తి చేసినట్టుగా మున్సిపల్ ఎన్నికల ఏదైతే అభ్యర్థుల ఎంపిక కావచ్చు, నామినేషన్ల ప్రక్రియ కావచ్చు, అలాగే ప్రచార సరళి కావచ్చు, తదుపరి మున్సిపల్ చైర్మన్ల నిర్వహణ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ తతంగం అంతా ముగియాలంటే ఖచ్చితంగా 16వ తేదీ వరకు సిట్ ఆగాలి. కానీ అప్పటి వరకు ఆగలేని పరిస్థితి సిట్టుకు ఉందనేది సిట్టు భావిస్తుంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు అనేది కంటిన్యూగా ఒక రాష్ట్రంలో జరుగుతున్న జనరల్ ఎన్నికలుగానే సిట్టు భావిస్తుంది. ఒకవేళ మొత్తం జనరల్ ఎన్నికల, అసెంబ్లీ ఎన్నికల లాంటి ఎన్నికలు అయితే కనుక ఖచ్చితంగా సిట్టు కేసీఆర్ విజ్ఞప్తిని ఆమోదించి ఉండేదేమో. కానీ ఇప్పుడైతే మున్సిపల్ ఎన్నికలు కాబట్టి ప్రస్తుతం కేసీఆర్ కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి అలాగే ఎన్నికలకు సంబంధించి కూడా కేసీఆర్ ప్రస్తుతం అయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటలేడని చెప్పి చాలామంది రాజకీయ నేతలు ఆరోపించారు. రఘునందన్ రావు ఇవాళ కొద్దిసేపటి క్రితం గజ్వేల్లో కూడా ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు ఎందుకు ఇవాళ విచారణకు హాజరు కాలేదని చెప్పి రఘునందన్ రావు ప్రశ్నించాడు. కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికల ప్రక్రియలో పాల్గొంటలేడు, అలాగే ప్రచారంలో పాల్గొంటలేడు, మరి ఎందుకని కేసీఆర్ తను ఈ సిట్టు విచారణకు ఎందుకు హాజరు కాలేదని చెప్పి డైరెక్ట్గానే ప్రశ్నించాడు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సిట్టు కూడా గమనించి ఉంటుంది కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అనేది పక్కన పెట్టి కేసీఆర్ అనే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందన్న కోణాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆ ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో మరి రేపే విచారణకు రమ్మంటుందా, లేదంటే సండే రోజు వదిలిపెట్టి సోమవారం రోజు విచారణకు రమ్మంటుందని కూడా కొద్దిసేపట్లో సిట్ అధికారికంగా తన నోటీస్ ద్వారా తెలపనుంది. కానీ మొత్తానికైతే ఈ ప్రక్రియలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే లీగల్ అంశాలని ప్రస్తావిస్తూ 2 పేజీల లేఖ రాశాడో ఆ లేఖలోని అంశాలన్నింటినీ కూడా సిట్టు తన అధికారిక నోటీసులో ఖచ్చితంగా కేసీఆర్ ఏదైతే పాయింట్స్ లేవనెత్తాడో వాటన్నిటికీ ఆన్సర్ చెప్తూ నోటీసు జారీ చేసి విచారణ ప్రక్రియలో ముందుకెళ్లే అవకాశం ఉన్నట్టుగానే స్పష్టంగా అర్థమవుతుంది. ఎస్ నగేష్, అదేవిధంగా ఇప్పుడు నోటీసుల విషయానికి వచ్చినట్లయితే అటు ఎర్రవల్లి ఫామ్ హౌస్కే నా ఇల్లు అక్కడ ఉంది కాబట్టి అక్కడికే వచ్చి డైరెక్ట్గా నోటీసులు ఇవ్వండి అంటూ కూడా ఇంటి అడ్రస్ కూడా మెన్షన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నందినగర్లో ఇంతకుముందు గతంలో అంటే నిన్న ఇచ్చిన నోటీసుల పరంగా చూస్తే సో ఇప్పుడు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఇవ్వమన్నారు. ఇప్పుడు నోటీసులు ఎక్కడికి పంపించే అవకాశాలు ఉంటాయి? వాళ్ళు సిట్ అధికారులు ఫిజికల్గా వెళ్ళి నోటీసులు సబ్మిట్ చేసే ఇవ్వాల్సిన అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఫిజికల్గానే నిన్న ఏదైతే 11 o'clockకి నందినగర్ నివాసంలోని కేసీఆర్ ఇంటికి ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు ఒక 4 బృందం వెళ్ళింది. కేసీఆర్ ఇంట్లో ఉన్న పిఏకి నోటీసులు అప్పచెప్పి వాళ్ళు బయటకు వచ్చారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇవాళ కూడా ఇప్పుడు సమయం కూడా దాదాపుగా 7 గంటలు కావస్తుంది. ఇప్పటికిప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్ళే అవకాశం అయితే లేదు. మొదటి నుంచి కేసీఆర్ నివాసం నందినగర్ అనేది చెప్పి రికార్డులో ఉంది. ఆ రికార్డు ప్రకారమే సిట్ అధికారులు కాసేపట్లో నందినగర్లోని కేసీఆర్ నివాసానికే వెళ్ళి కేసీఆర్ ఇంట్లో లేడు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పిఏలకు నోటీస్ ఇచ్చి ఆ నోటీసు
సంబంధించిన నోటీస్ అందజేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన రిప్లై కూడా రాసుకొని వాళ్ళ సంతకం తీసుకొని నోటీస్ మీకు అందజేసామని చెప్పి కూడా అధికారికంగా వాళ్ళు అప్పచెప్పి మళ్ళీ సంతకం తీసుకొని కూడా వాళ్ళు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి నెక్స్ట్ కేసీఆర్ సిట్ విచారణకు హాజరవుతాడా లేదనేది కూడా ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ న్యాయ నిపుణులతో చర్చిస్తారా, లేదంటే తన అడ్వకేట్లతో మళ్ళీ ఏదైనా రిప్లై రాసి ఏసీపీ వెంకటగిరి, ఇప్పుడు ఎందుకంటే ఈ సిట్ పర్యవేక్షణ అంతా వెంకటగిరి మొదటి నుంచి చూస్తున్నాడు, జూబ్లీహిల్స్ ఏసీపీగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ తనకే రిప్లై ఇస్తాడనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకో కోణాన్ని పరిశీలిస్తోంది. సిట్ నోటీసులపైన కోర్టుకు వెళ్ళే యోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో లీగల్గా కొన్ని అంశాలను అంటే సిట్కు సంబంధించిన కొన్ని అంటే లూప్ హోల్స్ని ఆ పాయింట్స్ని తీసుకొని కూడా అవన్నీ కూడా తీసుకొని మళ్ళీ ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఫిబ్రవరి 1న విచారణకు రావాలని చెప్పి కూడా నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉందనేది కూడా ఒక సమాచారం వస్తుంది. మరి అది అధికారికంగా తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ 30, రేపు 31 సండే రోజు 1 కాబట్టి సండే రోజు విచారణకు రావాలన్న దానిపైన ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. సండే రోజు హాలిడే కాబట్టి కొంత విరామం ఉంటుంది, పబ్లిక్ కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు విచారణకు రావాలని పిలిచే యోచన ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ క్రమంలో కాసేపట్లో అధికారికంగా నోటీస్ వస్తే కానీ మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా కొంత ఇంటర్నల్ ఇన్ఫోను బట్టే చెప్పడానికైతే అవకాశం ఉంది. ఎస్ నగేష్, ఒకవేళ ఫిబ్రవరి 1వ తేదీనే విచారణకు పిలిచినట్లయితే, ఎందుకంటే హాలిడే కాబట్టి ఆ రోజే ఒకవేళ విచారించాలి అనుకుంటే ఎక్కడ విచారించే అవకాశాలు ఉంటాయి? ఎందుకంటే 65 సంవత్సరాలు నాకు అంటూ కూడా కేసీఆర్ మెన్షన్ చేసిన సందర్భంలో ఒకవేళ ఇంట్లో విచారించాలి అంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారించే అవకాశాలు ఏదైనా ఉంటాయా? ఇంకా వేరే ప్లేస్ ఏదైనా చూస్తారా? ఎర్రవల్లి ఫామ్ హౌస్ అయితే ఇప్పటికిప్పుడు విచారించే అవకాశం లేదు. ఎందుకంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ అనేది హైదరాబాదు పరిధిని దాటి అవతలికి వెళ్ళే ప్లేస్ అది. ఎందుకంటే కేవలం సిట్టు నిన్న పర్టికులర్ మెన్షన్ చేసింది 160 CRPC కింద హైదరాబాదు పరిధిలోనే విచారిస్తామని చెప్పింది. హైదరాబాదు పరిధిలో అంటే హైదరాబాద్ కమిషనరేట్ ఎంతవరకు వస్తుందో ఆ పరిధిలోనే విచారిస్తామని చెప్పింది. అంతేగాని హైదరాబాదు పరిధి దాటి విచారించడానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఒకవేళ బీఆర్ఎస్ లీగల్ టీం కోర్టుకు వెళ్ళినా కూడా అందులో ఉన్న సాధ్యాసాధ్యాలు అలాగే హైదరాబాదు పరిధి ఎందుకు నిర్ణయించామన్న విషయాన్ని కూడా కోర్టుకు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ వెళ్ళి నోటీస్ ఇవ్వడము అలాగే అక్కడికే వెళ్ళి అధికారులు వెళ్ళి విచారించడం అనేది సాధ్యం కానేది కూడా సిట్ భావిస్తుంది. కనుక ఖచ్చితంగా హైదరాబాద్లోని కేసీఆర్ లీగల్ టీం కానీ మాజీ మంత్రి కేటీఆర్ కానీ హరీష్ కానీ ఇంకా మిగతా ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించిన నాయకుల నేతలతో చర్చించి హైదరాబాద్లోని ఒకవేళ కేసీఆర్ నందినగర్ నివాసంలో విచారణ కాకుండా కనుక మిగతా ఎవరైనా సరే బీఆర్ఎస్లకు సంబంధించిన మాజీ మంత్రుల ఇండ్లు ఉన్నాయి, మాజీ కార్పొరేషన్ నాయకుల ఇండ్లు, సీనియర్ నేతల ఇండ్లు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళి ఆ ఇంటికే వెళ్ళి విచారించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మరో విధంగా ఆలోచిస్తుంది. ఎందుకంటే తమకు సంబంధించిన నేతలందరూ ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్లు సమర్పించే పనిలో బిజీగా ఉన్నారు కాబట్టి ఇది కొంచెం తాత్సారం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కార్యకర్తలను అలాగే మాజీ మంత్రుల్ని, మాజీ కార్పొరేషన్ చైర్మన్లని వాళ్ళందరినీ పిలిపించి హంగామా చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచన. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం జిల్లాలో ఉన్నారు. ఇవాళ నామినేషన్ల గడువు అయితే ముగిసిపోయింది కాబట్టి వాళ్ళందరూ హైదరాబాద్కు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. రేపు 31 కాబట్టి ఫస్ట్ రోజు విచారణ సండే రోజు జరుపుతే కనుక పెద్ద ఎత్తున కార్యకర్తలను మొబిలైజ్ చేయడం, హంగామా సృష్టించడం. ఎందుకంటే రీసెంట్గా కాళేశ్వరం కమిషన్ విచారణ జరిగిన సందర్భంలో కూడా అక్కడ అంటే బీఆర్కే భవన్ చుట్టుపక్కల కూడా వేలాది మంది కార్యకర్తలు పోగయ్యారు. అక్కడ కేటీఆర్ కానీ హరీష్ కూడా విచారణకు హాజరయ్యారు కాబట్టి ఆ చుట్టుపక్కల మొత్తం గందరగోళ పరిస్థితి నెలకొంది. అలాంటి పరిస్థితి ఉత్పన్నం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానికి అనుగుణంగానే కూడా పోలీసులు కూడా లా అండ్ ఆర్డర్ ప్రకారంగా కూడా అన్ని చర్యలు తీసుకోవడానికి ఉద్యుక్తమవుతున్నారు. ఒకవేళ ఫిబ్రవరి 1 రోజు విచారణ అనేది నందినగర్ నివాసమా లేదంటే ఇంకా వేరే ఏదో ప్లేస్ అనేది కూడా అది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించాల్సి ఉంటుంది.